ప్రయాసపడి భారము వహించున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తునని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నారు. భూమి మీద మానవుడు అనేకమైన భారములు కలిగి ఉన్నాడు. కుటుంబ భారం, జీవిత భారం, బ్రతుకు భారం, అన్నిటికన్నా మించిన భారము పాప భారము. పౌలు గారు అన్నారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుడు పాపములు పుట్టి, పాపములు పెరిగి, పాపములు జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పీలికలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మానవుడు తన అపరాధముల నుండి, తన దోషముల నుండి, తన పాపముల నుండి బయటపడుటకై అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. బైబిల్ సెలవిస్తున్నది, పాపములకు వచ్చు జీతము మరణము, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మానవుడు తన అపరాధముల నుండి, తన దోషముల నుండి బయటపడుటకై అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. కనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను, పక్షులను బలిగా అర్పించుతున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహింపబడును. ఈ సాయంత్రం వేళ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసముంచాలని మనవి చేస్తున్నాం. యేసు ప్రభు వారు అన్నారు, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామం మూలముగా వానికి పాప క్షమాపణ గనక ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆత్మశాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయించున్నాం. యేసు ప్రభువా, ఈ వీధిలో మీ కుమారుని ప్రకటించడానికి సహాయం చేశారు. విన్నవారిలో నీరు కట్టి ఫలింప చేయమని, కొందరైనా ఆకర్షింపబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలదింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల అగ్నిలు పడవేసిన భయమేమీ లేకుండిరి.